అల్లాహ్ యొక్క పవిత్ర వాక్యాలు మన హృదయాలకు ప్రశాంతతను అందిస్తాయి. ఈ రోజు మనం సూరా అద్-దుఖాన్ యొక్క అందమైన పారాయణాన్ని తెలుగు అనువాదంతో వినబోతున్నాం. ఈ ఖురాన్ సందేశం మీ హృదయాన్ని తాకాలని, మీ జీవితానికి మార్గదర్శకంగా నిలవాలని అల్లాహ్ను ప్రార్థిస్తున్నాం. నేను శైతాన్ నుండి అల్లాహ్ వద్ద శరణు వేడుకుంటున్నాను. అనంత కరుణామయుడు, అపార కరుణా ప్రదాత అయిన అల్లాహ్ పేరుతో. హామీమ్. వల్కితాబిల్ ముబీన్. స్పష్టమైన ఈ గ్రంథం ఖురాన్ సాక్షిగా. ఇన్నా అంజల్నాహు ఫీ లైలతిన్ ముబారకతిన్ ఇన్నా కున్నా ముంజిరీన్. నిశ్చయంగా మేము దీనిని, ఈ ఖురాన్ను శుభప్రదమైన రాత్రిలో అవతరింపజేశాము. నిశ్చయంగా మేము ప్రజలను ఎల్లప్పుడూ హెచ్చరిస్తూ వచ్చాము. ఫీహా యుఫ్రకు కుల్లు అమ్రిన్ హకీమ్. దానిలో, ఆ రాత్రిలో ప్రతి విషయం వివేకంతో విశదీకరించబడుతుంది. అమ్రన్ మిన్ ఇందినా ఇన్నా కున్నా ముర్సిలీన్. మా ఆజ్ఞానుసారంగా నిశ్చయంగా మేము సందేశహరులను పంపుతూ వచ్చాము. రహ్మతన్ మిర్ రబ్బిక ఇన్నహు హువస్ సమీఉల్ అలీం. నీ ప్రభువు తరఫు నుండి కారుణ్యంగా. నిశ్చయంగా ఆయనే అంతా వినేవాడు, సర్వజ్ఞుడు. రబ్బిస్ సమావాతి వల్ అర్ది వమా బైనహుమా ఇన్ కుంతుం మూకినీన్. భూమ్యాకాశాలకు మరియు వాటి మధ్య ఉన్న సమస్తానికి ప్రభువు. మీకు వాస్తవంగా నమ్మకమే ఉంటే. లా ఇలాహ ఇల్లా హువ యుహ్యీ వ యుమీతు రబ్బుకుం వ రబ్బు ఆబాయికుముల్ అవ్వలీన్. ఆయన తప్ప మరొక ఆరాధ్య దేవుడు లేడు. ఆయనే జీవితాన్ని ప్రసాదించేవాడు మరియు ఆయనే మరణాన్ని ఇచ్చేవాడు. ఆయన మీ ప్రభువు మరియు పూర్వీకులైన మీ తాత ముత్తాతల ప్రభువు. బల్ హుం ఫీ షక్కిన్ యల్అబూన్. అసలు వారు సందేహంలో పడి ఆటలో మునిగి ఉన్నారు, పరిహసిస్తున్నారు. ఫర్తఖిబ్ యౌమ తأతి స్సమాఉ బిదుఖానిన్ ముబీన్. కావున నీవు ఆకాశం నుండి స్పష్టమైన పొగ వచ్చే దినం కొరకు నిరీక్షించు. యగ్షన్ నాస హాదా అజాబున్ అలీం. అది మానవులందరినీ క్రమ్ముకుంటుంది. అదొక బాధాకరమైన శిక్ష. రబ్బనా క్షిఫ్ అన్నల్ అజాబ ఇన్నా ముమినూన్. అప్పుడు వారు ఇలా వేడుకుంటారు, ఓ మా ప్రభూ, ఈ శిక్షను మా నుండి తొలగించు. నిశ్చయంగా మేము విశ్వాసులమవుతాము. అన్నా లహుముద్ జిక్రా వఖద్ జాఅహుం రసూలున్ ముబీన్. ఇక అంతిమ ఘడియలో హితబోధ స్వీకరించటం వారికి ఎలా పనికి రాగలదు? వాస్తవానికి వారి వద్దకు సత్యాన్ని స్పష్టంగా తెలియజేసే ప్రవక్త వచ్చి ఉన్నాడు. ثم تولوا عنه وقالوا معلم مجنون. అప్పుడు వారు అతని నుండి మరలిపోయారు మరియు ఇలా అన్నారు, ఇతను ఇతరుల నుండి నేర్చుకున్నాడు, ఇతనొక పిచ్చివాడు. ఇన్నా కాషిఫుల్ అజాబి ఖలీలన్ ఇన్నకుం ఆయిదూన్. వాస్తవానికి మేము కొంతకాలం వరకు ఈ శిక్షను తొలగిస్తే నిశ్చయంగా మీరు చేస్తూ వచ్చిందే మళ్లీ చేస్తారు. యౌమ నబ్తిషుల్ బత్షతల్ కుబ్రా ఇన్నా ముంతకిమూన్. మేము శిక్షించటం కోసం గట్టిగా పట్టుకున్న రోజు మేము నిశ్చయంగా ప్రతీకారం చేస్తాము. వలఖద్ ఫతన్నా కబ్లహుం కౌమ ఫిర్ఔన వజాఅహుం రసూలున్ కరీం. మరియు వాస్తవంగా వారికి పూర్వం మేము ఫిరౌన్ జాతి వారిని పరీక్షకు గురిచేశాము. మరియు వారి వద్దకు గౌరవనీయుడైన ప్రవక్త వచ్చి ఉన్నాడు. అన్ అద్దూ ఇలయ్య ఇబాదల్లాహి ఇన్నీ లకుం రసూలున్ అమీన్. అతను ఇలా అన్నాడు, అల్లాహ్ దాసులను నాకు అప్పగించు. నేను మీ వద్దకు పంపబడిన నమ్మకస్తునైన సందేశహరుణ్ణి. వఅల్లా తఅలు అలల్లాహి ఇన్నీ ఆతీకుం బిసుల్తానిన్ ముబీన్. మరియు మీరు అల్లాహ్ ముందు అహంభావాన్ని, ఔన్నత్యాన్ని చూపకండి. నిశ్చయంగా నేను మీ వద్దకు స్పష్టమైన ప్రమాణం తీసుకుని వచ్చాను. وَإِنَّ
إني عذت بربي وربكم أن ترجمون. మరియు నిశ్చయంగా నేను నా ప్రభువు మరియు మీ ప్రభువు అయిన అల్లాహ్ యొక్క శరణు పొందాను, మీరు నన్ను రాళ్లు రువ్వి చంపకుండా ఉండటానికి. وإن لم تؤمنوا لي فاعتزلون. ఒకవేళ మీరు నా మాట నమ్మకపోయినా సరే, నా జోలికి మాత్రం రాకండి. فدعا ربه أن هؤلاء قوم مجرمون. చివరకు అతను తన ప్రభువున ఇలా ప్రార్థించాడు, నిశ్చయంగా ఈ జనులు చాలా అపరాధులు. فأسر بعبادي ليلا إنكم متبعون. అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు, నీవు నా దాసులను తీసుకుని రాత్రివేళ బయలుదేరు, నిశ్చయంగా మీరు వెంబడించబడతారు. واترك البحر رهوا إنهم جند مغرقون. మరియు సముద్రాన్ని చీల్చి నెమ్మదిగా వెళ్ళిపో, నిశ్చయంగా ఆ సైనికులు అందులో మునిగిపోతారు. كم تركوا من جنات وعيون. వారు ఎన్నో తోటలను మరియు చెలమలను వెనుక విడిచిపోయారు. وزروع ومقام كريم. మరియు ఎన్నో పంట పొలాలను మరియు గొప్ప భవనాలను. ونعمة كانوا فيها فاكهين. మరియు వారు అనుభవిస్తూ ఉన్న ఎన్నో సుఖ సంతోషాలను కూడా. كذلك وأورثناها قوما آخرين. ఈ విధంగా వారి ముగింపు జరిగింది, మరియు మేము వాటికి ఇతర జాతి వారిని వారసులుగా చేశాము. فما بكت عليهم السماء والأرض وما كانوا منظرين. కాని వారి కొరకు ఆకాశంగాని భూమిగాని విలపించలేదు, మరియు వారికి ఎలాంటి వ్యవధి కూడా ఇవ్వబడలేదు. ولقد نجينا بني إسرائيل من العذاب المهين. మరియు వాస్తవంగా మేము ఇశ్రాయిల్ సంతతి వారిని అవమానకరమైన శిక్ష నుండి విముక్తి కలిగించాము. من فرعون إنه كان عاليا من المسرفين. ఫిరౌన్ నుండి నిశ్చయంగా అతడు మితిమీరి ప్రవర్తించేవారి అగ్రగణ్యుడు. ولقد اخترناهم على علم على العالمين. మరియు వాస్తవానికి మాకు తెలిసి ఉండి కూడా మేము వారిని లోకంలో ఆ కాలపు సర్వజనులపై ఎన్నుకున్నాము. وآتيناهم من الآيات ما فيه بلاء مبين. మరియు మేము వారికి అద్భుత సూచనలను ఆయాత్లను ఒసంగి ఉంటిమి, అందులో వారికి స్పష్టమైన పరీక్ష ఉండింది. إن هؤلاء ليقولون. నిశ్చయంగా వీరు ఖురేషులు ఇలా అంటున్నారు, إن هي إلا موتتنا الأولى وما نحن بمنشرين. వాస్తవానికి మాకు ఈ మొదటి మరణం మాత్రమే ఉంది, ఆ తరువాత మేము తిరిగి బ్రతికించబడము. فأتوا بآبائنا إن كنتم صادقين. మీరు సత్యవంతులే అయితే మా తాత ముత్తాతలను లేపి తీసుకురండి. أهم خير أم قوم تبع والذين من قبلهم أهلكناهم إنهم كانوا مجرمين. వారు మేలైన వారా, లేక తుబ్బను జాతివారు మరియు వారికంటే పూర్వం వారా? మేము వారందరినీ నాశనం చేశాము, నిశ్చయంగా వారందరూ అపరాధులే. وما خلقنا السماوات والأرض وما بينهما لاعبين. మేము ఈ ఆకాశాలను మరియు భూమిని మరియు వాటి మధ్యనున్న సమస్తాన్ని ఆట కాలక్షేపం కొరకు సృష్టించలేదు. ما خلقناهما إلا بالحق ولكن أكثرهم لا يعلمون. మేము వాటిని ఒక లక్ష్యంతోనే సృష్టించాము, కానీ చాలా మందికి ఇది తెలియదు. إن يوم الفصل ميقاتهم أجمعين. నిశ్చయంగా తీర్పుదినం వారందరి కొరకు ఒక నిర్ణీత దినం. يوم لا يغني مولا عن مولا شيئا ولا هم ينصرون. ఆ దినమున ఏ స్నేహితుడు కూడా మరొక స్నేహితునికి ఏ మాత్రం ఉపయోగపడడు, మరియు వారికి ఎలాంటి సహాయమూ లభించదు. إلا من رحم الله إنه هو العزيز الرحيم. అల్లాహ్ కరుణించిన వానికి తప్ప, నిశ్చయంగా ఆయనే సర్వశక్తిమంతుడు, అపార కరుణా ప్రదాత. إن شجرة الزقوم. నిశ్చయంగా
జక్కూం వృక్షఫలం طعام الأثيم పాపులకు ఆహారంగా ఇవ్వబడుతుంది. كالمهل يغلي في البطون మరిగే నూనె సీసం వలె అది వారి కడుపులో మరుగుతుంది. كغلي الحميم సలసల కాగే నీటిలాగా. خذوه فاعتلوه إلى سواء الجحيم ఇలా అనబడుతుంది, ఇతనిని పట్టుకుని భగభగ మండే నరకాగ్ని మధ్యలోకి ఈడ్వండి. ثم صبوا فوق رأسه من عذاب الحميم ఆ తరువాత అతని నెత్తిమీద సలసల కాగే నీటి శిక్షను పోయండి. ذق إنك أنت العزيز الكريم దీనిని రుచి చూడు, నిశ్చయంగా నీవు శక్తిమంతుడివిగా గౌరవనీయుడివిగా ఉండేవాడివి కదా. إن هذا ما كنتم به تمترون నిశ్చయంగా ఇదే మీరు సందేహంలో పడి ఉన్న విషయం. إن المتقين في مقام أمين నిశ్చయంగా దైవభీతి గలవారు శాంతి భద్రతలు గల స్థలంలో ఉంటారు. في جنات وعيون ఉద్యానవనాలలో మరియు చలమల మధ్య. يلبسون من سندس وإستبرق متقابلين వారు మృదువైన పట్టువస్త్రాలు మరియు బంగారు జరీ పట్టు వస్త్రాలు ధరించి ఒకరికొకరు ఎదురెదురుగా కూర్చొని ఉంటారు. كذلك وزوجناهم بحور عين ఇలా ఉంటుంది వారి స్థితి. మరియు మేము వారిని అందమైన ప్రకాశవంతమైన కళ్ళు గల వారితో హూర్లతో వివాహం చేయిస్తాము. يدعون فيها بكل فاكهة آمنين వారక్కడ శాంతియుతంగా ఉంటూ అనేక రకాలైన ఫలాలను అడుగుతుంటారు. لا يذوقون فيها الموت إلا الموتة الأولى ووقاهم عذاب الجحيم వారక్కడ మరణాన్ని ఎన్నడూ రుచి చూడరు, వారి మొదటి ఇహలోక మరణం తప్ప. మరియు ఆయన వారిని భగభగమండే అగ్నిశిక్ష నుండి కాపాడాడు. فضلا من ربك ذلك هو الفوز العظيم నీ ప్రభువు అనుగ్రహం వల్ల ఇదే ఆ గొప్ప సాఫల్యం. فإنما يسرناه بلسانك لعلهم يتذكرون అందుకే నిశ్చయంగా మేము ఈ ఖురాన్ను నీ భాషలో సులభం చేశాము, ఇలాగైనా వారు అర్థం చేసుకుంటారని హితబోధ గ్రహిస్తారని. فارتقب إنهم مرتقبون కావున నీవు నిరీక్షించు, నిశ్చయంగా వారు కూడా నిరీక్షిస్తున్నారు. ఈ పవిత్ర ఖురాన్ పారాయణం మీకు ప్రశాంతతను అందించినట్లయితే ఈ వీడియోకు ఒక లైక్ ఇవ్వండి, మీ కుటుంబ సభ్యులు మరియు స్నేహితులతో పంచుకోండి. మరిన్ని తెలుగు అనువాదంతో ఖురాన్ పారాయణాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను నొక్కడం మర్చిపోవద్దు. అల్లాహ్ మీ అందరినీ ఆశీర్వదించుగాక. అస్సలాము అలైకుం. జజాకుం అల్లాహ్ ఖైర్.